ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ నరాల వీక్నెస్, నరాల బలహీనత, తిమ్మిర్లు పట్టడం కానీ లేదంటే ఎప్పుడన్నా చాలా మంది మామూలుగా ఒక 10-15 నిమిషాలు కూర్చొని లేగిస్తే అసలు ఏం అనిపించదు. కానీ ఈ మధ్య కాలంలో కొద్దిసేపు అలా కూర్చొని లెగడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. తిమ్మిరి పట్టేసింది, లెగలేకపోతున్నాం అని చెప్పి సపోర్ట్ తీసుకొని లెగుస్తుంటారు. యంగ్స్టర్స్లో కూడా అండి చాలా మంది. ఎందుకు ఈ నరాల బలహీనత, ఈ నరాల బలహీనత వల్ల ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయనే దాని గురించి క్లియర్గా చెప్తాము. సో వన్స్ ఈ తిమ్మిర్లు పట్టడం కానీ, హెవీనెస్ అనిపించడం కానీ, కొంతమందిలో ఆడవాళ్ళలో యూరిన్ కూడా ఈ నరాల బలహీనత ఎక్కువ అవ్వడం వల్ల యూరిన్ కూడా ఆపుకోలేరు. జస్ట్ ఇమీడియట్గా మనకు ఆ సెన్సేషన్ అనుకున్న వెంటనే మనం వెళ్ళకపోతే అలా రిలీజ్ అయిపోతుంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ నరాల బలహీనత ఉంటుంది కొంతమందికి. సో నరాల బలహీనత వల్ల కొంతమంది నిద్రలేమి సమస్యలు వస్తుంటాయి. కొంతమందిలో బ్యాక్ పెయిన్స్, ఎక్స్రేస్ చూస్తే చాలా బాగుంటాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ బ్యాక్ పెయిన్, సివియర్ సయాటికా పెయిన్ అని, నెక్ పెయిన్స్ అని బాధపడుతూ ఉంటారు. సో ఎందుకు ఈ నరాల బలహీనత వస్తుంది అనే దాని గురించి చూసుకుంటే స్పెషల్లీ చెప్తున్నాండి. ఎప్పుడైతే బాడీలో తిమ్మిరి పట్టడము, బాడీ లెథార్జిక్గా అనిపించడం, వీక్గా అనిపించిందంటే ఖచ్చితంగా కొన్ని టెస్ట్లలో B12 టెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోవాలి. B12 డి విటమిన్ టెస్ట్ కనుక చేయించుకుంటే అవి మన బాడీలో తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం కొన్ని ఆహార రూపంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్చుకుంటే మాత్రం దీనివల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్. నరాల బలహీనత ఎలాగోపోతుంది, బాడీ లెథార్జిక్నెస్ పోయి ఎంతో యాక్టివ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ ఫాల్, చాలా మంది ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది. హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా మనం షాంపూలు మారుస్తాం, సీరమ్స్ మారుస్తాం, ఏవో చేస్తుంటాం. అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందన్న డయాగ్నోసిస్ చేసుకుంటే మాత్రం B12 డెఫిషియన్సీ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ అనేది మర్చిపోతున్నాం. సో హెయిర్ ఫాల్ కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ, ఈవెన్ దో స్కిన్ లూజ్ అవ్వడానికి కూడా కారణం B12 డి విటమిన్ డెఫిషియన్సీస్. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏదైనా జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినా కూడా యూనోరియోగన్ ట్యాబ్లెట్ రాసేసుకుంటారు, అది 10 రోజులు వేసుకోండి. అంత డెఫిషియన్సీ వస్తుంది జనాలు. ఎందుకు ఈ డెఫిషియన్సీ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి. టైంకి తినము, ఒకవేళ తిన్నా కూడా జంక్ ఫుడ్ ఎక్కువ. మనం తీసుకుంటున్న న్యూట్రిషియస్ ఫుడ్లో 25% న్యూట్రిషియస్ ఫుడ్, అంటే రిమైనింగ్ అంతా మనకు డైజెషన్ కానిది, మైదాకు సంబంధించింది, ప్రాసెస్డ్ ఫుడ్లో ఎక్కువ అయిపోతుంది. సో బాడీకి బర్డన్ అయిపోతుంది. కాబట్టి ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా వీక్ అయిపోవడం వల్ల మనం ఎన్ని నట్స్ తీసుకున్నా కూడా బాడీ యూటిలైజేషన్ తగ్గిపోవడం వల్ల ఈ నరాల బలహీనత ఇవన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా నరాల బలహీనత అని కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ వీక్నెస్ కానీ, బాడీలో ఏదైనా పింపుల్స్ రావడం ఫేస్లో, లేదంటే జాయింట్ పెయిన్స్ రావడం కానీ, ఏదైనా మనం ఎత్తి గ్లాస్ పట్టుకుంటున్నప్పుడు షివరింగ్ అవుతుంటారు చాలామంది. చిన్నపిల్లల్లో కూడా అండి, చాలా మందికి ఏదైనా మనం ఇచ్చామనుకోండి పట్టుకోమని చెప్పేసి, బరువు అయింది తీసుకోలేకపోతున్నాను, మజిల్ పెయిన్ వస్తుంది అంటుంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా B12 డి విటమిన్ టెస్టులు చేయించుకోండి. ఒకవేళ B12 డి విటమిన్ టెస్టులు చేయించుకుంటే 80% తక్కువే ఉంటుంది. అది ఖచ్చితంగా తక్కువ ఉండడం వల్లే మన బాడీ కొన్ని కండిషన్స్ అన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చూసుకుంటే, ఎవ్రీడే నేను ఒకటే చెప్తానండి, మార్నింగ్ లేచిన వెంటనే క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ తాగండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మన బాడీలో రక్తహీనత సమస్య, ఐరన్ డెఫిషియన్సీస్ని కూడా కవర్ చేసి యాంటీ క్యాన్సరస్గా కూడా పనిచేసే బెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో, మన నరాలకి స్ట్రెంగ్త్ని ఇచ్చే జ్యూస్ కూడా ఏదైతే ఉందో అది క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్. ఇది రెగ్యులర్గా ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఎనీ కైండ్ ఆఫ్ సీజన్, ఇప్పుడు మనకి సీజన్ ఉంటుంది, ఈ సమ్మర్లో ఒక జ్యూస్ తాగాలి, వింటర్లో ఒక జ్యూస్ తాగాలి, సంథింగ్ ఇలా కైండ్ ఆఫ్ సీజన్స్కి ఒక్కొక్క జ్యూస్ చెప్తుంటాం. బట్ బెస్ట్ ఎనీ సీజన్ ఏ కైండ్ ఆఫ్ పేషెంట్ అయినా సరే తీసుకోవచ్చు అనేది ఒక బెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో అది క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్. ఈవెన్ మనకి బ్లడ్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మనం ప్రతిరోజు ఈ జ్యూస్ తాగమని చెప్తుంటాం. అంత ఎందుకంటే క్యారెట్ ఐబాల్కే కాకుండా మన శరీరంలో ఉన్న విటమిన్ ఏ కానీ, B12 కానీ ఎనీ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీస్ని కవర్ చేస్తుంది. యాపిల్ లంగ్ కెపాసిటీని పెంచుతుంది, బోన్ కెపాసిటీని పెంచుతుంది, అండ్ హెల్దీగా మన బ్లడ్ సెల్స్ కరెక్ట్గా ఉండడానికి కూడా చూస్తుంది. బీట్రూట్ గట్ని హెల్దీగా ఉంచుతుంది, గట్లో బ్యాక్టీరియాని హెల్దీగా ఉంచుతుంది. ఆమ్లా ఇమ్యూనిటీ బూస్టర్. సో ఈ 4 కాంబినేషన్ జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ, అండ్ స్పెషల్లీ నట్స్కి వచ్చాక అండి, జ్యూస్ రూపంలో మన వెజిటబుల్స్ రూపంలో ఇవి తీసుకుంటే, అండ్ నట్స్కి వచ్చాక కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, ఇవి మస్ట్ అండ్ షుడ్. ఇవి 4ని మనం దూరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోండి. నేను ఏమంటానంటే ఈ పౌడర్ని ప్రతిరోజు మనకి ఎవరికైతే సరే నరాల బలహీనత ఉంటుందో ప్రతిరోజు ఒక కట్ట తోటకూర కానీ, బచ్చల కూర కానీ మంచిగా వాడండి. నరాల బలహీనతకి బెస్ట్గా యూజ్ అయ్యే ఆకుకూరల్లో తోటకూర, బచ్చల కూర చాలా బాగా పనిచేస్తాయి. ఆ తోటకూరని తెప్పించు, మనం మామూలుగా తోటకూర అనుకోని ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రై చేసుకోవాలండి. ఆకుకూర ఏం చేస్తాం, ఎక్కువ ఆయిల్ వేసేస్తాం, ఆకుకూర వేస్తాం. ఆకుకూర కూడా నలుగురు ఉన్నాం అనుకో, 1 కట్టో 2 కట్టలు వేస్తాం.
నేనేమంటానంటే నలుగురుంటే 4 కట్టలు తెచ్చుకోండి. ఆకుకూర, తోటకూర మంచిది, ఐరన్ రిచ్ ఉంటుంది. అండ్ నర్వ్స్కి చాలా స్ట్రెంథనింగ్ లీఫీ వెజిటబుల్స్లో బెస్ట్ అనేది బచ్చల కూర, తోటకూర, ఇంకా బెస్ట్గా పనిచేసేది మునగాకు కూడా. ఈ 3 ఆకుకూరలు దొరికితే మాత్రం బ్రహ్మాండంగా ఎనీ కైండ్ ఆఫ్ శరీరంలో నీరసం కానీ, రక్తహీనత కానీ, నరాల బలహీనత కానీ, హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి పోవాలంటే ఫస్ట్ మనం తెచ్చుకోవాల్సింది క్రీమ్స్, షాంపూస్ అవి ఇవి కాకుండా ఆకుకూరల్లో మునగాకు, బచ్చల కూర, తోటకూర కంపల్సరీ ఇవి ఉంటే మాత్రం అన్ని రకాల సమస్యలు పోతాయి. అది కానీ ప్రతిరోజు తీసుకోవాలి. సో కాబట్టి ఈ ఆకుకూరల్ని మంచిగా కొద్దిగా ఘీ కానీ బటర్ వేసుకొని, కొద్దిగా వెల్లుల్లి కానీ జీలకర్ర వేసి ఈ ఆకుకూర అంతా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఈ పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ 2 స్పూన్లు పైన మన ఆకుకూర దింపుతున్నప్పుడు 2 స్పూన్లు జల్లేసుకొని తీసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. అండ్ ఎప్పుడైతే ఇలా ఆకుకూరలు మనం రెగ్యులర్గా, ఈ జ్యూస్ని మనం రెగ్యులర్గా, ఈ నట్స్ని ఈ పౌడర్ ఫామ్లలో తీసుకోవడం వల్ల మీలో చాలా మందిలో ఈ కూర్చుంటే నిలబడితే తిమ్మిర్లు రావడము, మనిషి మొద్దుమారిపోయినట్టు అనిపించడం, వీక్గా అనిపించడం, ఈవెన్ దో ఈ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్స్, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇవి కూడా బాగా కంట్రోల్ అవుతాయి. అండ్ ప్రత్యేకంగా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం, ఇప్పుడు నేను B12 గురించి ఇన్ని వెజిటబుల్స్ చెప్పాను, ఇన్ని ఆకుకూరలు చెప్పాను, నట్స్ కూడా చెప్పాను. డి విటమిన్ కూడా బాగా యూజ్ అయ్యేది మష్రూమ్స్ అండి. సో మష్రూమ్స్ తెప్పించుకొని మంచిగా కొద్ది పసుపు వాటర్లో కడిగేసి మార్నింగ్ ఎండకి ఎండబెట్టేసేయండి. రోజు మష్రూమ్స్ తీసుకోమంటుంటాను నేను. చాలా వరకు మష్రూమ్స్ని పౌడర్ ఫామ్లో తీసుకోండి, ఆల్మండ్ మిల్క్లో కానీ, లేదంటే ఏదైనా ఇడ్లీ బ్యాటర్స్లో కలుపుకొని తీసుకోండి అంటుంటాను. అంత మంచిది పిల్లలకి ఎస్పెషల్లీ. సో మష్రూమ్స్ని పసుపు వాటర్లో కడిగేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్ని ప్రతిరోజు ఇప్పుడు మనం ఏదైనా సరే కూర చేస్తున్నాం, ఫ్రై చేస్తున్నాం, దాంట్లో జస్ట్ లేయడం, ఉప్పు, పసుపు, కారం ఎలా వాడతాం అలాగే ఇలా జల్లేసుకున్నారనుకోండి, చాలా మంచిదండి. B12 డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఎవ్రీ కంటెంట్ మన డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన ప్రతిదీ మనకి సమపాలంలో దొరికితే మన బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మనం తీసుకుంటున్న ఆహారంలో ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్గా తినడం, లంచ్ లేట్గా తినడం, డిన్నర్ లేట్గా తినడం, లేట్ తినడం వల్ల మనకి యాసిడ్స్ ఫామ్ అయిపోయి కూడా ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా మన శరీరానికి, నరాలకి స్ట్రెంగ్త్ దొరకట్లేదు. కాబట్టి నరాలకి స్ట్రెంగ్త్ దొరకాలంటే స్పెషల్లీ చెప్తున్నాను, టైంకి తినాలి, న్యూట్రిషియస్గా తినాలి, తక్కువ మోతాదులో మంచిగా ఎక్కువ ఆకుకూరలు, వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోవాలి, అండ్ డైలీ 1 అవర్ యోగా ఉండాలి. ఇవి ఉంటే మాత్రం ఈ నరాల బలహీనత, తిమ్మిర్లు, నరాల బలహీనత వల్ల వచ్చే రక్తలేమి, మన నిద్రలేమి సమస్య కానీ, అండ్ మనకి హెయిర్ ఫాల్స్ కానీ, స్కిన్ టైప్ ఆఫ్ డిసీజెస్ కానీ ఏవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా చేయండి. ప్రతి రెమెడీ వాల్యుబుల్, ఎవ్రీథింగ్ విని నీట్గా రాసుకొని మీరు అప్లై చేయండి. అండ్ డెఫినెట్గా మీకు ఏదైనా అవసరం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా, నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ నరాల బలహీనత, నరాల తిమ్మిర్లని, నరాలలో మంటలు ఉన్నాయని చెప్పి, అరికాలలో మంటలని, ఒకటి కాదండి, నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ అని, సయాటిక పెయిన్ అని, రకరకాల సమస్యలు. ఈ సమస్యలు అసలు యంగ్స్టర్స్లో ఎందుకు వస్తున్నాయి, అసలు రీజన్ ఏంటి? అండ్ స్పెషల్లీ పాతకాలంలో కూడా చాలా రేర్ కేసెస్లో, అది కూడా పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం ఈ కంప్లైంట్. ఈ మధ్యకాలంలో 30 నుంచి 35 ఏళ్లలో 80% ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వచ్చాక వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ పెయిన్స్ కామనే, ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి వస్తుంది కాదండి. మనకి ఏ వయసు వచ్చినా సరే ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అస్సలు రావద్దంటే బెస్ట్ మనం ఈరోజు ఒక వెజిటబుల్ సూప్ చెప్తున్నాం. నిజంగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ చాలా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ కూర్చునే పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ వర్క్ అంతా మనం చైర్లో కూర్చొని చేసే వర్క్లు అయిపోయాయి. ఈ మధ్యకాలంలో కూర్చొనే పొజిషన్ లేదు, సరిగా లేదని చెప్పి చైర్లు మారుస్తున్నాం, బెడ్లు మారుస్తున్నాం, రకరకాలు మారుస్తున్నాం, కానీ సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు. ఫిజియోథెరపిస్ట్ చేయించుకుంటున్నాం, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం, రకరకాల బెల్ట్స్ వాడుతున్నాం, కానీ పెయిన్స్ తగ్గట్లేదు మాకు అని చాలామంది చెప్తుంటారు. నేను చెప్తున్నాను, ఫస్ట్ మీకు ఏ పెయిన్ వచ్చినా సరే సివియర్ పెయిన్ ఏం రాదు, స్టార్టింగ్లోనే స్లో పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం గమనించుకొని B12 టెస్ట్ చేయించుకోండి, డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి, ఐరన్ టెస్ట్ చేయించుకోండి, కాల్షియం టెస్ట్ చేయించుకోండి. కంపల్సరీ ఇవి 4 టెస్టులు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఎప్పుడైతే డెఫిషియన్సీస్ ఉంటాయో 100% మీకు ఏ పెయిన్ అయినా బాడీలో రావడానికి మెయిన్ కారణం ఇవే. ఎప్పుడైతే B12 తగ్గిపోతుందో ఫూల్ మకానా తీసుకోండి. చాలా వీడియోస్లో చెప్పాను. ఫూల్ మకానా ఒక అద్భుతం అండి. తామర గింజలు అంటారు, తెల్ల తెల్లగా ఉంటాయి, మంచిగా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. రోజుకు ఒక బౌల్లో ఒక 100 గ్రామ్స్ తినండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు తగ్గుతారు. కొంతమందిలో
బరువు అధికంగా ఉన్నా సరే ఈ నరాల తిమ్మిర్లు అవన్నీ రావడానికి కారణం ఉంటాయి. కాబట్టి పూల్ మఖానా బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. నరాలకి చాలా స్ట్రెంగ్త్ అండ్ B12 D ఎన్నో రకాల అద్భుతమైన విటమిన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి పూల్ మఖానాలో. కొన్ని పంకిన్ సీడ్స్ తెప్పించుకోండి. వెజిటబుల్స్లో మనము మునక్కాడలండి. అసలు మీకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఖచ్చితంగా అసలు మనం మునక్కాడ ఎలా ఉంటుందో చూసారా, గమనించారా? సో వెన్నుముకకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్, అది సయాటికా కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఏ పెయిన్స్ ఉన్నా సరే, జాయింట్స్ పెయిన్స్ ఎక్కడున్నా సరే బ్రహ్మాండంగా పనిచేసే వెజిటబుల్ ఏదైనా ఉందంటే మునక్కాడ అండి. మునక్కాడ అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో మునక్కాడని మనం ఎలా చేసుకోవాలంటే 3-4 ముక్కలు, ఇప్పుడు మునక్కాడని చూసుకోండి, ఇంత ఉంది కదా, ఒక 1 ఇంచ్ ముక్క అంటే ఇంత. సో ఇక 4-5 ముక్కలాగా చేసేసుకొని ఒక మునక్కాయని ఆ 4-5 ముక్కలు కొద్దిగా మునగాకు, కొద్దిగా ఉసిరికాయ చిన్న ముక్క, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేసేసుకొని చిన్న అల్లం ముక్క వేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కొద్ది పసుపు వేసి కుక్కర్ పెట్టేసాను, లేదంటే గిన్నెలో పెట్టేసాను. ఇంకా రాగి దాంట్లో కానీ కుండలో వండితే ఇంకా మంచిది. కుండలో పెట్టేసేయండి. కుండలో పెట్టేసి ఒక 3-4 నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి ఆ మునక్కాడ లోపల ఉన్న గుజ్జంతా తీసేసి ఇవన్నీ స్మాష్ చేసేసండి. పప్పు ఎలాగ వెనుపుతామో అలా వెనిపేసి ఇవన్నీ తీసేసి ఉండగా కూడా చాలా మంచిది. అలా అంతా వెనిపేసి సో దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా, వీటి 4ని దోరగా వెప్పుకొని పౌడర్ చేసేసి ఆ పౌడర్ని 1 స్పూన్ జలుపుకొని ఈ సూప్ తాగండి. అద్భుతంగా ఉంటుందండి. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పినట్టే ఏం చేస్తున్నాము, మునక్కాయ ముక్కలు 4 ముక్కలు 1 ఇంచ్ ముక్కలు తీసుకుంటాం, కొద్ది మునగాకు వేస్తాం, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేస్తాం, చిన్న అల్లం ముక్క, చిన్న ఉసిరికాయ ముక్క వేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కొద్ది పసుపు వేసి కుక్కర్ పెట్టేసేయండి. లేదంటే మనము మంచిగా మట్టి కుండలో పెట్టేసుకోండి, గిన్నెలో పెట్టేసుకొని కుక్కర్ అయిందుకోండి 2-3 విజిల్స్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత దింపి అంతా స్మాష్ చేసేసండి. అంతా ఈ పిప్పంతా తీసేసండి. దాంట్లో కొద్దిగా చెప్పినట్టు పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మఖానా, కొన్ని తెల్ల నువ్వులున్నా కూడా యాడ్ చేసుకోండి. అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అలా రోజు సాయంత్రం పూట టీ, కాఫీ, బిస్కెట్లు తిని పొట్టను పాడు చేసుకునే బదులు మంచిగా వేడివేడిగా ఇలా సూప్ తాగారనుకోండి, టీ తాగాలన్న క్రేవింగ్స్ పోతాయి. చాలా హెల్తీ, న్యూట్రిషన్ పరంగా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఒక్కటి కాదండి, అల్టిమేట్ సూప్ ఇది. ప్రతిరోజు క్రమం తప్పకుండా 20-25 రోజులు తీసుకోండి. 100% చెప్తున్నాను. మీరు టెస్టులు చేయించుకోండి, B12, D ఐరన్ అండ్ కాల్షియం టెస్ట్ ఇది చేయించుకొని అందులో 100% అవకతవకలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి పెయిన్స్ ఉంటాయి. కాబట్టి ఆ అవకతవకలన్నింటినీ, ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి వాటన్నిటిని పర్ఫెక్ట్ చేసేది ఇప్పుడు నేను చెప్పిన బెస్ట్ సూప్. ఆ సూప్ను ప్రతిరోజు పిల్లలతో సహా ఇవ్వండి. పిల్లలు కూడా న్యూట్రిషన్ పరంగా ఎన్నో రకాల డెఫిషియన్సీస్ వల్ల కాన్స్టిపేషన్ రావడం, తిమ్మిర్లు రావడం, నొప్పులు రావడం, జుట్టు రాలడం, ఫేస్ మీద పింపుల్స్ రావడం, ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం. కాబట్టి ఒక బెస్ట్ సూపు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్. అరికాలలో మంటలు ఎక్కువ వస్తున్నాయి, అరికాలలో పగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి, అరికాలలో కూడా చాలా వరకు ఈ అరికాల సమస్యలు అధికంగా అయిపోయాయండి. సో అరికాలలో పగుళ్ళు ఎందుకు వస్తున్నాయి, అరికాలలో క్రాక్స్ కూడా వస్తున్నాయి, అరికాలలో మంటలు ఇలా ఎలా అంటే ఒక ఒక అగ్ని జ్వాలలా కనిపెడుతుంటుంది కొంతమందికి. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి మాకు అంటే, కొంతమంది కేసెస్లో అధిక బరువు ఉండడం వల్ల, లేదంటే ఓవర్ హీట్ ఉండడం వల్ల, కొంతమంది D విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, లేదంటే B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల, లేదంటే కొన్ని కేసెస్లో రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇది కామన్గా ఉంటుంది. సో ఏ సమస్య అయితే స్టార్టింగ్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది, ఏది ఎండింగ్ వరకు అంటే విపరీతమైన మంట వచ్చేంత వరకు అయితే బాడీ ఒకటేసారి అంత మంట రాదు. స్టార్టింగ్లోనే చిన్న చిన్న చిరు చీమలు కుట్టినట్టు అనిపించడము, తిమ్మిరిలాగా అనిపించడము, హెవీనెస్ అనిపించడం, ఇవన్నీ ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడితే ఈ సమస్య లేకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి అరికాలలో మంటలు కానీ, పగుళ్ళు కానీ, ఓవర్ హీట్ ఉండడం వల్ల కామన్గా వస్తుంటాయి. కాబట్టి మనం త్రూఅవుట్ ద డే, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ అట్లీస్ట్ 3.5 లేదా 4 లీటర్ల వరకు వాటర్ తాగాలి. ఇది మొట్టమొదటి చేసే చిన్న యూజ్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి త్రూఅవుట్ ద డే 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగండి. ఎంత వాటర్ తాగితే అంత వాటర్ హీట్ అవుతుంది, మన బాడీలో నుంచి హీట్ అంత పోతుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా అవుతుంది, బ్లడ్ అనేది రక్త ప్రసరణ బాగుంటుంది. కాబట్టి సో మీరు 80% అరికాలలో మంటలు పోగొట్టుకోవడానికి బెస్ట్ పరిష్కారం మనం వాటర్ తాగడం. ఆ వాటర్లో కూడా 4 లీటర్లని నేను చెప్పాను కదా, 4 లీటర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లీటర్ వాటర్లో సో బార్లీ ఉంటుంది కదా, బార్లీని 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ బార్లీ వేసేసి నానబెట్టిన ఒక 10-15 నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి. అలా పొద్దున్న నుంచి 11 వరకు కొద్ది కొద్దిగా వాటర్ ఫినిష్ చేయండి. మళ్ళీ 11 to 2 వరకు కూడా ఒక 1 లీటర్ వాటర్ తీసుకోండి. దాంట్లో కీరా ముక్కల్ని కట్ చేసేసి కీరా ముక్కలు 4 ముక్కలు వేసేసేయండి, 2-3 లవంగాలు వేసేసేయండి. ఈ వాటర్ని 11 నుంచి 12 వరకు కొద్దిగా అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కొద్ది వాటర్ తాగండి. అండ్ మూడోది ఇప్పుడు 2 to 4 or 5 వరకు 1 లీటర్ వాటర్ తీసుకోండి. దాంట్లో మనము
పుదీనాకులు కొద్దిగా, పుదీనాకులు 10 ఆకులు, కొద్దిగా కొత్తిమీర వేయండి, 2 యాలకులు వేసి ఈ వాటర్ తాగండి. అండ్ ఈవినింగ్ 5 to 9 వరకు 1 లీటర్ వాటర్ పెట్టుకోండి. ఆ వాటర్లో మళ్ళీ రిపీటెడ్గా కీరా మొక్కలు, బూడిద గుమ్మడికాయ మొక్కలు 4 వేసుకోండి. ఇంతే, సింపుల్. ఇలా 4 లీటర్ వాటర్ ఈ కాంబినేషన్లో తాగారనుకోండి, డెఫినెట్గా అరికాళ్ళలో మంటలు కానీ, అరికాళ్ళలో పగుళ్ళు కానీ, ఓవర్ హీట్ ఉన్నా సరే, క్రాక్స్ ఉన్నా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చెప్పాను కదా, 4 లీటర్ల వాటర్ని మనం కంపల్సరీ తాగాలి. ఆ 4 లీటర్ వాటర్ కూడా మనం ఇప్పుడు చెప్పిన పద్ధతిలో తాగితే సో చాలా బెనిఫిట్స్. రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా తగ్గుతుంది. అండ్ ఈ వాటర్ని తాగడం వల్ల, ఒకవేళ చెప్పాను కదా, అరికాలలో మంటలు, అరికాలలో పగుళ్ళు ఓవర్ హీట్తో పాటు అధిక బరువు ఉండడం వల్ల కూడా వస్తాయి. అధిక బరువును కూడా తగ్గించడానికి నీళ్ళు బాగా తాగమంటుంటాం కదా, అదే నీళ్ళని ఇలా డీటాక్స్ వాటర్ లాగా 4 లీటర్లు ప్రిపేర్ చేసుకొని తాగితే బరువు తగ్గుతాం, హీట్కి హీట్ పోతుంది, అరికాలలో మంటలు పగుళ్ళు కూడా పోతాయి మనకి. సో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి అరికాలలో మంటలు పగులు వచ్చినప్పుడు మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎన్ని రోజులు బెనిఫిట్స్ వస్తుందంటే, డెఫినెట్గా మీరు స్టార్ట్ చేసిన 3 to 4 డేస్లో మీరు చాలా చేంజ్ చూస్తారండి. వాటర్ ఇంటేక్ పెంచితేనే ఆటోమేటిక్గా 50% ప్రాబ్లం పోతుంది, ఈ అరికాలలో మంటలు పగుళ్ళు. అండ్ దాంతోపాటు ఇంకొద్దిగా వాటర్లో ఇలా డీటాక్స్ వాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగితే మీరు 100% బెనిఫిట్ పొందుతారు. వాటితో పాటు ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో 1 స్పూన్ ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకొని 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు కాళ్ళు పెట్టి నర్వెండింగ్స్ అన్నీ ఆ అరికాలలో నరాల అన్నీ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల నిద్ర బాగా పడుతుంది. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం వల్ల అరికాలలో మంచిగా మంటలు పగుళ్ళు ఉన్నా కూడా బాగా తగ్గుతాయి. అలా 10 నిమిషాలు వేడి నీళ్ళు కాళ్ళు పెట్టి తీసాక, మన కొబ్బరి నూనె ఉంటుంది కదా, ప్యూర్ కొబ్బరి నూనె, మంచిగా దాంట్లో కొద్ది అలోవెరా జెల్ కొద్ది కలుపుకొని మంచిగా అరికాలకు రాసుకోండి. క్రాక్స్ అంటారు కదా, పగుళ్ళు ఉంటాయి కదా, కొంతమందికి పగుళ్ళతో పాటు కొద్దిగా బ్లడ్ కూడా వస్తుంటుంది, అంతటి పగుళ్ళు ఉంటాయి కొంతమంది. సో ఎన్నో రకాల క్రీమ్స్, లోషన్స్ అప్లై చేస్తుంటారు ఇలాంటి పగులు ఉండే వాళ్ళు ఏమి చేయాల్సిన అవసరం. 10 నిమిషాలు కొద్దిగా బ్లడ్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు జస్ట్ అలోవెరా జెల్ అలా అప్లై చేసుకోండి. లేదా క్రాక్స్ స్టార్టింగ్లోనే ఉన్నాయంటే వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకొని కొద్ది కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ కలుపుకొని అరికాలకు రాసుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అరికాలలో మంటలు పోతాయి, అరికాలలో పగుళ్ళు పోతాయి, అట్ ద సేమ్ టైం అరికాలు మృదువుగా మంచిగా ఉంటాయి. కాబట్టి చూసారు కదా, అరికాలలో పగుళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పేషెంట్స్ మా దగ్గరికి అరికాలలో మంటలు వస్తున్నాయి, పగుళ్ళు వస్తున్నాయి, ఏం ట్రీట్మెంట్స్ చేయించుకున్నా తగ్గట్లేదు, ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతున్నాం, ఎన్నో రకాల థెరపీస్ చేయించుకున్నాం, మాకు తగ్గలేదు, ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం అని చాలామంది కామెంట్స్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో. అరికాలలో పగుళ్ళు, మంటలు ఓన్లీ బికాస్ ఆఫ్ 80% అయితే నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల, అండ్ రిమైనింగ్ అయితే బరువు అధికంగా ఉండడం వల్ల, లేదనుకోండి సో బాడీలో ఓవర్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల పర్టికులర్గా. సో కొన్ని కేసెస్లో B12 కానీ, రక్తహీనత కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల జరుగుతుంటుంది. వీటన్నిటిలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే బెస్ట్ సొల్యూషన్ నీళ్ళు మాత్రం 4 లీటర్ల వరకు త్రూఅవుట్ ద డే ఫినిష్ చేయండి. అది కూడా మనం చెప్పినట్టు 4 లీటర్ని ఒక్కొక్క లీటర్ని ఇలా డివైడ్ చేసుకొని తాగండి. అట్ ద సేమ్ టైం అరికాలకి మంచిగా వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి తీసి కొబ్బరి నూనెలో కొద్దిగా అలోవెరా జెల్ కలుపుకొని రాసుకోండి. అండ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ బార్లీ వాటర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ బార్లీ వేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత ఉన్న బార్లీని ఫిల్టర్ చేసుకొని ఆ నానబెట్టిన వాటర్ తాగండి. కీరా వాటర్ బాగా తాగండి. నీళ్ళలో 1 లీటర్ వాటర్లో 4-5-6 ముక్కలు కీరా ముక్కలు నీళ్ళలో వేసుకుని ఆ వాటర్ తాగండి. కొత్తిమీర, పుదీనా, ఇలాచీ వాటర్ కూడా బాగా తాగండి. అంటే జస్ట్ 4 లీటర్లు చెప్పాను కదా, 4 లీటర్ని ఒక్కొక్క లీటర్ లాగా డివైడ్ చేసుకొని ఒక మార్నింగ్ నుంచి కొద్దిగా 11 వరకు 1 లీటర్ ఫినిష్ చేయండి. 11 to 1 లీటర్ అలా ఎవ్రీ 1 అవర్కి ఒక్కసారి కొద్దిగా వాటర్ తాగుతున్నారు అనుకోండి, ఈ కాంబినేషన్ వాటర్ చాలా బెనిఫిట్స్ ఉంటుందండి మీకు. కాబట్టి సో ఏ సమస్యకున్నా సరే న్యాచురల్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా ఉంటుంది. మీరు మెడిసిన్స్ ద్వారా తగ్గించుకున్న, థెరపీస్ ద్వారా తగ్గించుకున్న అది టెంపరీ వరకే ఉంటుంది. దానికి పర్మనెంట్ పాత్ ఏదైతే ఉందో అది మన నీళ్ళు బాగా తాగితే, స్ట్రెస్ తగ్గించుకొని, తొందర పడుకొని, టైంకి తినే ఫుడ్లో కూడా ఆకుకూరలు, వెజిటబుల్స్ బాగుండేటట్టు చూసుకుంటే అసలు ఒకటే కాదు ఏ సమస్య రాకుండా మనం కాపాడుకోవచ్చు. చెప్పాను కదా, సో వేడి నీళ్ళు కాళ్ళు పెట్టి 10 నిమిషాల తర్వాత తీసిన తర్వాత కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ కలుపుకొని అరికాలకు మంచిగా రాసుకోవడం వల్ల పగుళ్ళు తగ్గుతాయి, ఓవర్ హీట్ తగ్గుతుంది, కాళ్ళు మృదువుగా మంచిగా ఉంటాయి. చాలా మందిలో మాకు బాడీలో తిమ్మిర్లు వస్తున్నాయి, లేదంటే బాడీలో ఏదో సంథింగ్ నీరసంగా నిస్సత్తుగా ఉంటుంది మేడం మాకు, లేదంటే ఎప్పుడన్నా నార్మల్గా కింద కూర్చున్నాం అనుకోండి, పైన లెగడానికి మేము యంగ్స్టర్సే కానీ లెగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు బాడీ అంతా టైట్ అయిపోతుంది, ఊరికే బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, తిమ్మిర్లు వస్తున్నాయి, జుట్టు రాలుతుంది, మాకు ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి, వీటన్నిటి కారణాలు ఏంటి అంటుంటారు. అందులో 100% చెప్తున్నాను, మన బాడీలో కొన్ని విటమిన్స్ తగ్గిపోవడం వల్ల, విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మనము ఇవన్నీ కంప్లైంట్స్తో పాటు అధిక బరువు పెరగడానికి కూడా 100% కారణం మన బాడీలో B12 డెఫిషియన్సీ వల్ల.
ఎప్పుడైతే బి కాంప్లెక్స్ విటమిన్స్ మన బాడీలో తగ్గిపోతాయో అప్పుడు 100% ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తాయండి. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో B12 ఇంజెక్షన్స్, B12 ట్యాబ్లెట్స్ అనేది ఫేమస్ అయిపోయాయి. ఎందుకు ట్యాబ్లెట్స్ మీద ఇంజెక్షన్స్ మీద వెళ్ళాలి? ఫుడ్ రూపంలో వెళ్తే ఎందుకు? మనకి అది ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేది టెంపరీయే. అదే ఫుడ్ రూపంలో వెళ్ళామనుకోండి మనము పర్మనెంట్ ఉంటుంది. సో మీకు బ్యాక్ పెయిన్ ఉందా, నెక్ పెయిన్ ఉందా, ఎనీ కైండ్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా, మడమల నొప్పులు ఉన్నాయా, జాయింట్స్ మధ్యలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోవడం వల్ల నరాలలో బలహీనత వల్ల పెయిన్స్ వస్తున్నాయా, ఇవి ఉన్నప్పుడు మాత్రం మీరు కొన్ని టెస్టులు మీకు మీరు ఓన్గా వెళ్ళి బయట మార్నింగ్ B12 టెస్ట్, డి విటమిన్ టెస్ట్, ఐరన్ టెస్ట్ చేయించుకొని ఈ 3 టెస్టులు చాలు. కొంతమంది ఫుల్ టెస్టులు వేయించుకుంటుంటారు. బట్ ఈ 3 టెస్టులు వేయించుకొని మనకి ఏవి తక్కువ ఉన్నాయి ఏవి ఎక్కువ ఉన్నాయని చూస్తే తెలిసిపోతుంది రిపోర్ట్స్లో. అవి చూసుకొని ఏవి అవకతవకలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన డైట్ తీసుకుంటే మాత్రం ఆ డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి, మీకున్న మేజర్ కంప్లైంట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో కాబట్టి B12 డెఫిషియన్సీ ఉంది అనుకోండి, వెళ్ళి మనం టెస్టులు చేయించుకున్నాం, అందులో B12 డెఫిషియన్సీ ఉంది. నేను చాలా వీడియోస్లో వంటలు కూడా వండాను, అసలు కర్రీస్ ఎలా వండుకొని తింటే B12 సప్లిమెంట్ ప్రాపర్గా వస్తుందని కూడా చూపించాను నేను మీకు. బట్ B12 సప్లిమెంట్లో సింఘాడా ఫ్రూట్ అంటారండి, చాలా చాలా మంచిది. B12 రిచ్ ఉంటుంది. సింఘాడా ఫ్రూట్ అంటే మనకి చాలా వరకు ఇప్పుడు చాలా ప్రదేశాల్లో దొరుకుతుంది. బయట నల్లగా ఉంటుంది స్కిన్, లోపల తెల్లగా కండలాగా ఉంటుంది. సింఘాడా పౌడర్ అని కూడా చాలా చోట దొరుకుతుంది ఇప్పుడు మనకి. అది సీజనల్ ఫ్రూట్, ఒక సీజన్లోనే దొరుకుతుంది. బట్ పౌడర్ అనేది ప్రతి చోట దొరికిపోతుంది. ఆ పౌడర్ కొద్దిగా తోటకూర విత్తనాలు అని దొరుకుతాయి, దాన్ని అమ్రాంత్ సీడ్స్ పౌడర్ అంటారు. మామూలుగా మనకి తోటకూర ఉంటుంది కదా, తోటకూర చెట్లకు ఆకులు విత్తనాలు వస్తాయి కదా, అవే మన తోటకూర విత్తనాలు. ఆ తోటకూర విత్తనాలు, సింఘాడా ఫ్రూట్, కొన్ని పంకిన్ సీడ్స్, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్, కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని తెల్ల నువ్వులు, పూల్ మఖానా, ఆల్మోస్ట్ ఈ 7 to 8 ఇంగ్రీడియంట్స్ని దూరంగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని ప్రతిరోజు బాదం ఉంటాయి కదా, 4 లేదా 5 బాదమ్స్ నానబెట్టుకొని దాని స్కిన్ తీసేసి మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పట్టిన ఆ బాదం మిల్క్లో ఈ పౌడర్ అంతా పౌడర్ చేసుకున్నాం కదా, ఈ 2 స్పూన్ల పౌడర్ ఈ బాదం మిల్క్లో కలుపుకొని తాగండి. ఆవు పాలు అయితే ఇంకా బెస్ట్, బట్ ఆవు పాలు కొంతమంది హీట్ అవుతాయి, కొంతమందికి ఎలర్జీ ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం ఆవు పాలు అనేది కొద్దిగా అవాయిడ్ చేయమంటుంటాను. బట్ పడితే మాత్రం అల్టిమేట్ అండి, ఆవు పాలలో కలుపుకొని తాగితే ఇంకా తొందరగా బ్రహ్మాండంగా B12 పెరుగుతుంది మనకి. కాబట్టి డెఫిషియన్సీస్ ఉంటేనే ఈ కంప్లైంట్స్ అన్నీ, ఫేస్ మీద పింపుల్స్, హెయిర్ ఫాల్, వైట్ హెయిర్, బాడీ పెరిగిపోవడం తగ్గిపోవడం, లేదంటే జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ కారణం విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల. మన పెయిన్స్ వస్తున్నాయని ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఎక్స్రేకి వెళ్ళిపోవడం, అక్కడ ఏమీ లేదని మళ్ళీ రావడం, మళ్ళీ అదే తదంగా తినడం, మళ్ళీ పెయిన్స్ రావడం, మళ్ళీ అట్లా అయిపోతుంది. సో పెయిన్స్ వచ్చినా బాడీలో ఫస్ట్ డెఫిషియన్సీస్లో B12 టెస్ట్ చేయించుకోవాలి. B12 డెఫిషియన్సీ ఉంటే మాత్రం ఇవి. ఇందులో 2-3 దొరకపోయినా, మీకు సింగాడ దొరకలేదు కొంతమందికి, ఆ తోటకూర విత్తనాలు దొరుకుతాయి, ఆ సన్ఫ్లవర్ పంకిన్ ఇవన్నీ దొరుకుతాయి కదా, పూల్ మఖానా అనేది దొరుకుతుంది కదా, చాలా మంచిది. అండ్ వెజిటబుల్స్కి వస్తే మునక్కాడలో అండి ఎంత B12 అన్ని విటమిన్స్ ఉంటాయి. B12 ఒక్కటే కాదు, అన్ని విటమిన్స్ ఉంటాయి. మునక్కాయలు తెప్పించుకొని 2-3 ముక్కలు క్రష్ చేసి నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగండి. లేదంటే మునక్కాయల్ని ఉడకబెట్టేసేయండి, పిప్పంతా పిండేసిందంతా తీసేసి చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోండి. ఇడ్లీ బ్యాటర్స్ ఉంటాయా, ఇడ్లీ బ్యాటర్లో ఈ మునక్కాయ పిప్పంతా తీసేసి ఇడ్లీ బ్యాటర్లో కలుపుకొని ఇడ్లీలు చేయండి, కొద్దిగా క్యారెట్ పుదీనా వేసుకొని. టేస్ట్ వస్తుంది, న్యూట్రిషన్ పరంగా కూడా 100% వస్తుంది. మునగాకు తీసుకోండి, ఆకుకూరల్లో బచ్చల కూర తీసుకోండి, మెంతి కూర తీసుకోండి. అల్టిమేట్ అండి, B12 రావాలంటే మనం తినే ఫుడ్లో న్యూట్రిషన్ ఉందా లేదా, ఆకుకూరలు ఎక్కువ తింటున్నామా లేదా, వెజిటబుల్స్ ఎక్కువ తింటున్నామా లేదా, వీటన్నిటిని తిని డైజెషన్ చేసే క్యాపబిలిటీ పెరగాలంటే ఫస్ట్ మనం మార్నింగ్ లేచి యోగా చేస్తున్నామా లేదా. మనం తింటూనే ఉంటాం, బట్ ఫిజికల్ యాక్టివిటీ 0 ఉంటుంది. ఏం చేసినా కూడా అప్పుడు ప్రయోజనం ఉండదు. ఎంత తిన్నా కూడా న్యూట్రిషన్ పరంగా బాడీకి యూటిలైజేషన్ తగ్గిపోయి B12 ఎప్పుడు అంతే ఉంటుంది, తక్కువే ఉంటుంది. మీరు తింటున్నారు అంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచి ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్న తర్వాత మనం తినడం స్టార్ట్ చేస్తే బాడీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా B12 డెఫిషియన్సీ ఉంటే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్లు తీసుకోవాలి. అండ్ మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అంజీర్ అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మన బాడీలో నిస్సత్తుగా, నీరసంగా, పొట్ట ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఫేస్ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్లో కనపడుతుంటుంది, తెల్లగా పేలుగా కనపడుతుంటారు ఐరన్ డెఫిషియన్సీ కానీ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటే. సో ఖచ్చితంగా మనకు ఒకవేళ అంజీర్ తెప్పించుకోండి, ఒక 2 అంజీర్లు, బ్లాక్ కిస్మిస్ దొరకదు కదా, బ్లాక్ కిస్మిస్ గుప్పడంత బ్లాక్ కిస్మిస్ పొద్దున్న నానబెట్టేసుకోండి. 1 hour తర్వాత తీసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసేయండి. కొద్దిగా ఏదైనా బనానా కానీ కొన్ని, లేదంటే మీకు స్ట్రాబెర్రీస్ కానీ మస్క్ మిల్క్ కానీ ఉంటే ఆ ఫ్రూట్ కొద్దిగా ఈ నానబెట్టిన అంజీరు, బ్లాక్ కిస్మిస్ వేసి మిక్సీ పట్టేసి ఒక బౌల్, ఒక మంచి కప్లో తాగండి. అన్నిటికంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఐరన్కి. ఐరన్ కోసం మెడిసిన్స్ వేసుకొని అది పడక, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మోషన్ సరిగా రాక, టైట్నెస్ వచ్చేసి అక్కడ రెడ్ ఫామ్ అవుతుంటుంది. ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి చాలా వరకు 70% కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మంచిగా అంజీర్ ఉంటాయి కదా, బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, ఒక ఫ్రూట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తీసుకోండి. దానిమ్మకాయ తీసుకోండి, మంచి ఐరన్ దానిమ్మకాయ.
ఐరన్ డెఫిషియన్సీ. డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, చాలా ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్లో అన్నిట్లో బి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, డి విటమిన్ కూడా ఉంటుంది. ఇంకా బ్రహ్మాండంగా దొరకాలనుకోండి, మష్రూమ్స్ ఉంటాయి కదా, పుట్టగొడుగులు అంటారు కొన్ని ప్లేసెస్, అవి మంచిగా పసుపు వాటర్లో కడిగేసి స్లైసెస్ కోసేసి రోజు తినడం అంటే కష్టం, బట్ రోజు కావాలి డి విటమిన్ బాడీకి. పౌడర్ ఎండబెట్టేసుకోండి, పొద్దున్న ఎండకు ఎండబెట్టేసేయండి, పౌడర్ అయిపోతుంది కదా. ఆ పౌడర్ని ప్రతిరోజు పాలల్లో కానీ, కూరలు చేస్తాం కదా, కూరల్లో జల్లుకొని తీసుకోవడం కానీ అలా తీసుకోండి. ఆకుకూరలు తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, బ్రెజిల్ నట్స్ దొరుకుతాయి, బ్రెజిల్ నట్స్ తీసుకోండి, హ్యాజిల్ నట్స్ దొరుకుతాయి. ఇందులో నేను చెప్పిన దాంట్లో మీకు ఏవైతే దొరుకుతాయో అవి అన్నా సరే అట్లీస్ట్ దొరకని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం మనం. అయ్యో అది దొరకలేదే, ఫోన్ చేసి అడుగుదాం, లేదంటే ఇది దొరకట్లేదు ఇక్కడ దొరుకుతుంది కనుక్కుందాం. ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో అన్నిట్లో ఉంటుంది విటమిన్ B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ అన్నీ తెప్పించుకొని మీకు ఏం దొరుకుతాయో తెప్పించుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి. పొద్దున్న యోగా చేయండి 1 అవర్. బాడీకి మొబిలిటీ లేకపోవడం వల్లే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోతుంది. స్టిఫ్నెస్ ఉంటే బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే బ్లడ్ సప్లై సరిగా లేదని. దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే మనం డెఫినెట్గా యోగా చేసుకోవాలి. టైంకి ఫుడ్ తినాలి. మీకు నచ్చిన టైంలో తినారనుకోండి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, పొట్టలో పస అంతా ఫామ్ అయిపోవడం వల్ల ఆ పసర్లేకి మీరు ఎంత ఫ్రెష్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ వేసినా కూడా డైజెషన్ ఇంప్రూవ్ అవ్వదు. దానివల్ల తిమ్మిర్లు, బలహీనతలు ఇవన్నీ వస్తుంటాయి. టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్, లంచ్కి లంచ్, డిన్నర్ టైంకి డిన్నర్ టైం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే 7:30 to 8:30 లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. లంచ్ టైం అంటే 12:30 to 1:30 లోపు లంచ్ అయిపోవాలి. డిన్నర్ అయినాక 6:30 to 7:30 లోపల అయిపోవాలి. టైం దాటి తినడం, ఎంత హైలీ ఫుడ్, ఎంత ఫ్రెష్ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ తిన్నా కూడా బాడీ యూజ్ చేసుకోవట్లేదంటే మీరు టైంకి తినట్లేదేమో. ఒకవేళ టైంకి తిన్న ఫిజికల్ యాక్టివిటీ జీరో ఉందేమో. టైంకి తింటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, బరువు పెరగము, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు, B12 కరెక్ట్గా ఉంటుంది, డి విటమిన్ కరెక్ట్ ఉంటుంది, ఐరన్ కరెక్ట్ ఉంటుంది, నరాల బలహీనత ఉండదు, తిమ్మిరి ఉండదు. స్లీప్ ప్యాటర్న్ చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం, లేట్గా పడుకుంటున్నాం, లేట్గా లెగుస్తున్నాం, లేట్గా తింటున్నాం, లేట్ అంతా లేట్ అయిపోయి తొందరగా పోతున్నాం. 100% అండి, జెన్యూన్గా చెప్తున్నాను. మనం మనిషి ఎప్పుడైతే హెల్తీ లైఫ్ని లీడ్ చేయాలి, ఎప్పుడు యంగ్గా ఉండాలంటే మనం కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఎలాంటివి? తొందరగా పడుకోవాలంటే మొబైల్ తక్కువ యూజ్ చేయాలి కదా, అది సాక్రిఫైస్ అనుకుంటారు చాలామంది. నిజం చెప్తున్నాను, పేషెంట్ ఎదురుగా ఉన్నప్పుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నా అంత ఎదురుగా మీరు నా ఎదురుగా ఉన్నట్టు మాట్లాడుతున్నాను నేను. కాబట్టి తొందరగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏముంది అక్కడ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల ఏమీ రాదు. మొబైల్స్ పక్కన పెట్టేసి తొందరగా పడుకున్నారనుకోండి, తొందరగా లెగుస్తారు, టైంకి తింటారు, టైంకి హెల్తీగా ఉంటారు, అంతా బాగుంటుంది. కాబట్టి B12, ఐరన్ డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్లు అన్నీ ప్రాపర్గా టైంకి తీసుకోండి, హెల్తీగా ఉండండి. ఎందుకు హెల్తీగా ఉంటాం చెప్పండి? స్కిన్ బాగుంటుంది. పిల్లలు కూడా, యంగ్స్టర్స్ కూడా పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్స్, వైట్ హెయిర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. టైంకి తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.